మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. సో అక్టోబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి అదృష్టం కలగబోతుంది, ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది వీళ్ళు? కర్కాటక రాశి వారి విషయానికి వస్తే కనుక పునర్వసు 4వ పాదం, అదేవిధంగా పుష్యమి నక్షత్ర 4 పాదాలు, ఆశ్లేష నక్షత్ర 4 పాదాల వారు కూడా కర్కాటక రాశిలోకి ఇచ్చేస్తారు. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మాత్రం పరోక్షంగా వ్యాపారాలు చేయండి, బాగుంటుంది. ఈ పరోక్ష వ్యాపారాల్లో కూడా పాల ఉత్పత్తికి సంబంధించింది కానీ, ఐస్ క్రీమ్ ప్రొడక్షన్స్ కానీ, లేదా ఏదన్నా ఒక ప్లాస్టిక్ వస్తువులు అమ్మడం అటువంటివి, లేదా ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు కానీ వీళ్ళకి కలిసి వస్తాయి. ప్రత్యక్షంగానే పాల్గొవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఆకస్మికంగా వచ్చేటువంటి ధనం కానీ, ఇంతకుముందు మీరు రుణం ఇచ్చారు ఎవరికో, ఆ అప్పు రావడం అనేటువంటిది కాస్త జరుగుతుంది. అంటే కోర్టు వ్యవస్థలో మాత్రం 70% మీ వైపుకు మొత్తం కేసు అంతా తిరిగిపోతుంది. ఇప్పటి వరకు అసలు నగ్గం అనుకునేటువంటి కేసు ఒక మలుపు అయితే తిరుగుతుంది. ఇక మాస ఫలితానికి వస్తే కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. అది ఎలాగన్నా కానీ చుట్ట చివరిలో అయినా సరే భగవంతుడి అనుగ్రహమో లేకపోతే వీరి యొక్క పుణ్య ఫలితమో, వీరు పూర్వీకులు చేసుకునే ఫలితం వల్ల పనులు అయితే పూర్తవుతాయి. రాజకీయాల్లో ఉన్న వారికి మాట తగ్గుతుంది, జనాల్లో ఆకర్షణ కూడా తగ్గుతుంది. నేను రాజకీయాలకి అనవసరంగా వచ్చానా అనేటువంటి ప్రశ్నార్థమైన భవిష్యత్తు ఈ నెలలో చెప్పచ్చు. విద్యార్థులకు జ్ఞాపశక్తి పెరుగుతుంది. తను అనుకున్నటువంటి విధానంలో తన గుర్తింపునైతే మాత్రం ఏర్పరచుకుంటాడు. రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ధనాన్ని వెచ్చించవచ్చు, నష్టపోరు. అలాగని లాభం అవదు. ఒక 0.5% లాభం అయితే జరుగుతుంది తప్ప దాన్ని కలుపుకోకుండా ఉండడం మంచిది. రానున్న రోజుల్లో అది పెరుగుతుంది. ఇప్పుడు 0.5 వచ్చింది కదా అని తీసేస్తే మాత్రం మొత్తానికి నష్టం వచ్చేస్తుంది. ఈ నెలలో కర్కాటక రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది అంటే, అనుకున్నటువంటి పనులు వాయిదా వేయడం, జరిగే టయానికి జరుగుతాయి, ప్రతిదానికి తొందరపడకూడదు, భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఏవో అప్పుడు అది ఇస్తూ ఉంటాడని వేదాంతమైనటువంటి విషయాలే చర్చిస్తూ ఉంటారు. కంగారు పడ్డం, ఏదో చేసేసి సాధించేద్దాం అనేటువంటి కంగారు లేకుండా ప్రశాంతంగా వీళ్ళు ఉంటారు. ఎంత టెన్షన్ పడుతున్నా అంత సమాధానంగా, అంత సావధానంగా ఎలా ఉన్నావు అయ్యా బాబు నువ్వు అనేటువంటి మాట మనం ఈయన దగ్గర నుంచి వింటుంటాం. ఇక ఇటువంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల మన యొక్క ఆలోచన విధానం కూడా మందగించడమే కానీ ఉపయోగదాయకంగా ఉండదు. అయిపోతాయి అక్కడ అంటే భగవంతుడు ఉన్నాడు, ఏదో చేస్తాడు. ఈ వేదాంతపరమైన మాటలు వినడానికి అవతల వ్యక్తి కొంచెం విసుగ్గా అనిపించేటువంటి అవకాశం కనబడుతుంటుంది. వీడు నాకు డబ్బులు ఇవ్వడు అనుకున్నవాడు 60% డబ్బులు ఇస్తాడు. అమ్మయ్యా భగవంతుడు నిజంగా ఉన్నాడు, నమ్మచ్చు అనేటువంటి ఒక నమ్మకానికి వీళ్ళు ఉపయోగపడుతుంటారు. ఇక విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలు ఎవరికైతే ఉన్నాయో వారికి అంత యోగదాయకంగా లేదు. వీరు వెళ్దాం అనుకున్నటువంటి ఒక స్థలం కంటే మరో చోటకి వెళ్ళడం, అక్కడ కాస్త ఇబ్బంది పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ధనపరంగా వీరు తెచ్చుకున్నట్టుగా ఉపయోగించుకుంటారు. లాభం ఉండదు, నష్టం ఉండదు, ధనంలో సమతుల్యమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటుంటారు. ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారి పుత్రికా సంతానం కలుగుతుంది. ప్రసవానికి ఉన్నటువంటి వారికి సంతానం కలగాలని కోరికతో ఇన్ని రోజులు పూజలు చేస్తున్న వారికి మాత్రం కొంచెం శుభసూచకమైనటువంటి మాట చెప్పుకోవచ్చు. చక్కగా గర్భం దాల్చేటువంటి అవకాశం 98% కనబడుతుంది. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహ యోగం ఈ నెల కూడా ఆశాజనకంగా లేదు. విలువైనటువంటి వస్తువు పోగొట్టుకోవడం, తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి ఒక ఆభరణాన్ని పోగొట్టుకోవడం, దొంగల పాలవడం అనేవండి, మర్చిపోవడం అనేవండి, లేదా వదిలేయడం అనండి, మర్చిపోయి ఎక్కడో పెట్టి, ఇటువంటి విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి. దీనివల్ల సెంటిమెంట్గా ఉన్నటువంటి వస్తువును కోల్పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అది వాళ్ళ హృదయానికి చాలా దగ్గరైనటువంటి వస్తువుల్ని ఎక్కువ కోల్పోతారు. అది మనుషులన్నా సరే, దగ్గరలో ఉన్నటువంటి తన ప్రియమైనటువంటి సోదరులో లేకపోతే ఏంటంటే వ్యక్తులను కోల్పోతారు. అది చాలా మానసిక క్షోభ అనేటువంటిది గురవుతుంటుంది. ఈ కర్కాటక రాశి వారికి మానసికంగా చాలా బాధాకరమైనటువంటి బరువును మోయవలసిన అవసరం అక్టోబర్ 21వ తారీఖు నుంచి 28 మధ్య జరుగుతుంది. ఇక ఆరోగ్యపరానికి వస్తే కనుక గొంతు, కిడ్నీ ఈ రెండింటికి సంబంధించిన వ్యాధులు ఏర్పడతాయి.
దీంతో పాటుగా 99% యూరినరీ ఇన్ఫెక్షన్ అనేటువంటిది కర్కాటక రాశి వారు ఈ నెలలో చవి చూస్తుంటారు. దీనివల్ల నాకే ఎందుకు వస్తోంది అనేటువంటి బాధాయుక్తానికి ఎక్కువ గురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక విశేషంగా గురుగారు, ఈ మూడో వ్యక్తి ఎంటర్ అవడం ద్వారా బయటకు వచ్చి అక్రమ సంబంధాలు ఏమైనా పెట్టుకుంటున్నారు, అవి ఏమన్నా బయటపడి వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? భార్యాభర్తల మధ్య వైవాహిక సంబంధంలో మూడో వ్యక్తి ప్రమేయం అనేది దొరకదు. ఒకటి, కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఆ ప్లాన్లు చేసుకుంటారు. రెండోది ఏంటంటే అన్యోన్యత అనేది కొంచెం తగ్గుతుంది. అంతే తప్ప విడిపోవడము, పెద్ద మనుషుల్లో గురించి సెటిల్మెంట్ అవ్వడం అనేటువంటి జరగవు. వాళ్ళు 4 గోడల వద్ద కీచులాట అయితే మాత్రం సర్వసాధారణం. ఇక విశేషంగా ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు వీళ్ళు? ఈ మాసం దగ్గర వచ్చేసరికి మనం ఇప్పటి వరకు గోచారరీత్యా చర్చించుకున్నాం. వ్యక్తిగతంగా ఈ కర్కాటక రాశి వారి జాతకం తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ బట్టి మనం చెప్పచ్చు. అవి లేవు అనుకున్న వారు ఫోటో పంపిస్తే కనుక మనం ఒక 3 ప్రశ్నలు అడగడం, దాన్ని సమస్యకు చూసుకుని ఇది ఈ సమస్య, ఈ పరిష్కారం చేయండి అని చెప్పడం జరుగుతుంది. సమస్య ఏదైనా కానీ, ప్రస్తుతం విషయం ఎలాగున్నా కానీ, శరన్నవరాత్రుల్లో అమ్మవారి మనకు ఉన్నటువంటి నాగమ్మవారి దేవాలయంలో ఉదయం అమ్మవారికి విశేషంగా అభిషేకం, ప్రతిరోజు 9 రోజులు కూడా రోజు అభిషేకం, అలంకరణ. ఆ అలంకరణ రోజు ఏ అలంకరణ అయితే జరిగిందో దానికి సంబంధించిన హోమ కార్యక్రమాలు నిర్వర్తిస్తాం. సాయం సంధ్య వేళ కుంకుమార్చన ఉంటుంది. ఈ మూడిటి యొక్క ప్రభావము యజమాని సమస్యను బట్టి అతనికి కుంకుమ, ఒక మాల, అమ్మవారి రూపు, ఏ విధమైనటువంటి సమస్యకి ఏ విధమైన పరిష్కారం మనం అందజేయగలుగుతాం అనేటువంటివన్నీ కూడా ఒక పేపర్లో లిఖించి వారికి కొరియర్ చేయడం జరుగుతుంది. ఇక గోచార రీత్యా కనుక ఫలితాలను మనం ఆశించినట్లయితే ఈ నెలలో వీరు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ, లేదా ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి అభిముఖంగా కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి. అది కూడా ఎర్రటి ఒత్తితో 2 తులసి దళాలు స్వామివారి పాదాల దగ్గర పెట్టి సుదర్శనాయ, శ్రీకృష్ణాయ, గోపీజన వల్లభాయ అని చెప్పుకుని 54 పర్యాయాలు ఆ తులసి దళంలో ఒక దళం కళ్ళగద్దుకుని స్వీకరించగలిగితే కనుక వీరి సమస్యకి పరిష్కారాలు దొరుకుతాయి. అదేవిధంగా ప్రతిరోజు చందనాన్ని వృత్తలాకారంగా పెట్టుకుని అడ్డంగా సింధూరం ధరించగలిగితే శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతుంది. ఓవరాల్గా వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. పరమేశ్వర అర్పణస్తు.